వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. తిరుమల లడ్డు వివాదం ఏదైతే ఉందో, ఇప్పుడు దీనికి సంబంధించి అటు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆనం వెంకటరామరెడ్డి గారు, పిహెచ్ గారు, ఇంకా ఎంతోమంది, చంద్రబాబు నాయుడు గారు, ఇలా చాలామంది ఒక్కొక్కరు అసలు ఈ లడ్డు వివాదం ఏంటి, ఈ వివాదం పైన ఎవరెవరు ఏమేం కామెంట్ చేశారు, ఇది హైకోర్టు కూడా ఈ లడ్డు వివాదం పైన స్పందించడం జరిగింది. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తిరుమల లడ్డు వివాదం బాధ్యులు ఎవరైనా బాధ్యుల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుకున్నారు. అంటే తిరుమల లడ్డు వివాదం పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. బాధ్యుల పైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామనేసి కూడా చెప్పుకొచ్చారు. అంటే ఆయన ఎక్స్ వేదికలో ఒక సంస్థకు ఫిర్యాదు చేస్తూ కూడా పెట్టినటువంటి పోస్టు ఆయన రిప్లై ఇచ్చారు. ఈ అంశం పైన తీవ్ర విచారం కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ అయితే పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పైన ఇప్పుడు అనేక సందర్భాల్లో బురద జల్లిన విషయం మనందరికీ తెలిసింది. అయితే రాజకీయాలు ఎవరి మీద అయినా ఆరోపణలు చేసుకోవచ్చు, ఏమన్నా చేయవచ్చు. కాకపోతే కొన్ని మతాలకు సంబంధించి కావచ్చు, కులాలకు సంబంధించి కావచ్చు, వాటిపైన చాలా జాగ్రత్తగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వ్యవహరించాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ దేవస్థానంలో తిరుమల శ్రీవారి లడ్డు భక్తులందరూ కూడా అదొక మహాప్రసాదం లాగా స్వీకరిస్తూ ఉంటారు. అయితే టిటిడి బోర్డు ఈ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. అయితే తిరుమలలో లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించి దాని నూనెతో లడ్డూలు తయారు చేశారని కూడా, వారి యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసిందనేసి కూడా చెప్పుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు సంబంధించి జాతీయ స్థాయిలో కూడా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి దీనిపైన కూడా అన్ని వర్గాల వారితో కూడా జాతీయ స్థాయిలో చర్చ జరగాలనేసి కూడా చెప్పుకొచ్చారు. సనాతన ధర్మాన్ని ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కూడా కలిసికట్టుగా నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టిటిడి మహాప్రసాదమైనటువంటి లడ్డూల తయారీలో వినియోగంలో నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కూడా కలగలిసి ఉండవచ్చనేసి కూడా అనుమానాలు కూడా గుజరాత్కు చెందినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ ఒక సంస్థ ఒక వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ తెలిపింది. అయితే ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందనేసి కూడా, అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్ర కొవ్వులు అంటే ప్యారిస్ ఫ్యాటు కలగలిపినటువంటి ఉన్నట్టుగా కూడా ఆ పరీక్షల్లో కూడా వెల్లడైందని వివరించారు. దీనిపైన పెద్ద ఎత్తున కూడా దుమారం రేపుతుంది. అంటే ఈ విషయానికి సంబంధించి బాధ్యులపైన కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. అలాగే ఈ లడ్డు శ్రీవారి లడ్డు పందిపువ్వు అంటూ కూడా, అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో సరఫరా చేసినటువంటి నెయ్యిలో ఫిష్ ఆయిల్ అంటే చేప నూనె పాటుగా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు కూడా తీసినటువంటి నూనెను కలిపినట్టుగా కూడా తేలిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి అయినటువంటి ఆనం వెంకటరామరెడ్డి గారు గుజరాత్కి చెందినటువంటి ప్రపంచ ప్రఖ్యాతి లాబొరేటరీ ఎస్డిడిబి అంటే ఎస్డిడిబి క్యాఫ్ ల్యాబ్ నుంచి కూడా వచ్చినటువంటి ఫలితాలే ఇందుకు నిదర్శనం అనేది కూడా ఆయన రిపోర్ట్ చూస్తూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తులు కూడా వారి యొక్క మనోభావాలు దెబ్బతీయడమే కాదా అంటూ కూడా, అలాగే గోవిందుడితో పెట్టుకున్న వారు కూడా సర్వనాశనం అయిపోతారనేసి కూడా ఆయన ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించేటువంటి నెయ్యి పైన కూడా ఎన్డీడీబీ
క్యాప్ ల్యాబ్ నుంచి కూడా వచ్చినటువంటి పరీక్ష ఫలితాలు కూడా ప్రదర్శించారు. ఆయన బుధవారం జరిగినటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు చెప్పినటువంటి వాస్తవాలను కూడా వక్రీకరిస్తూ కొందరు రుజువు కావాలని కూడా అంటున్నారు. ఇంతకంటే రుజువు ఏం కావాలి అనేసి కూడా ఆయన స్పందించారు. ఏఆర్ ఫుడ్ అనేటువంటి కంపెనీ తిరుమలకు నాణ్యమైనటువంటి నెయ్యిని కూడా సరఫరా చేస్తుందని కూడా మాజీ మంత్రి చైర్మన్ అంటే టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు చెప్పుకొచ్చారని, అయితే ఎన్డీడీబీ నివేదిక పైన ఆయనేం సమాధానం చెబుతారని కూడా నిలదీశారు. ఇది హిందువుల మనోభావాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామిని నమ్మేటువంటి వారందరికీ కూడా సంబంధించినటువంటి అంశమని, దీనిపైన సమగ్ర విచారణ కూడా చేపట్టాలని, న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని కూడా ఉరి తీయాలని కూడా ఆయన డిమాండ్ చేసింది. అయితే నాణ్యమైనటువంటి ఆవు నెయ్యి ధర కిలో 1000కి పైగా ఉంటే వైసీపీ హయాంలో నెయ్యి సరఫరాకు టెండర్ పిలిచి 320 చొప్పున నలుగురికి ఇచ్చారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ధర్మారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి కలిసి ఈ టెండర్ ఇచ్చారని, కిలో 320 రూపాయల చొప్పున నాణ్యమైన ఆవు నెయ్యి సరఫరా చేశారని కూడా, ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని కూడా ఆనం వెంకటరామరెడ్డి గారు అయితే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఇక్కడ మిల్క్ ఫెడరేషన్కి చెందినటువంటి నందిని డైరీ గతంలో 1000 అంటే నెయ్యి సరఫరా చేస్తుండగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని మార్చేశారని, లాభాలతో నిమిత్తం లేకుండా నెయ్యి పంపిస్తున్నా ఎందుకు తీసుకోవడం లేదని కూడా కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అలాగే ఇక్కడ లంచాలు ఇవ్వరు కాబట్టే వారు తరివేశారని దుయ్యపట్టారు. అయితే వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం ఆ గుడ్డు మాంసం నుంచి కూడా తీసినటువంటి నూనె వాడతారా, ఇంత అపచారం అని కూడా ఇదంతా కూడా ఎంత అపచారం అనేసి కూడా వెంకటరామరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లడ్డూ తయారీకి సరఫరా చేసేటువంటి నెయ్యిని ల్యాబ్లో 52 అంశాలలో కూడా పరీక్షించారని, నెయ్యికి 95.6262గా, అలాగే అక్కడి నుండి 104.32 మధ్య కూడా ఎన్ వాల్యూ ఉండాలనేసి కూడా ప్రామాణికం ఉందని, కానీ 19.72 మాత్రమే వచ్చిందనేసి కూడా చెప్పుకొచ్చారు. మరో శాంపుల్ పరీక్షగా కూడా దాంట్లో 20.32 మాత్రమే ఉందనేసి కూడా వివరించారు. నెయ్యిలో సోయా, మైదా, కోకోనట్, చేప నూనె తదితర పదార్థాలు కలిపినట్టుగా కూడా తేలిందనేసి కూడా చెప్పుకొచ్చారు. ఈ ఈక్వేషన్ 3లో పామోలిన్ అలాగే బీఫ్ టాలో అంటే గుడ్డు మాంసంతో వచ్చేటువంటి పదార్థం అనమాట. దాంట్లో నుండి కూడా నెయ్యి తీస్తూ ఉంటారు. నెయ్యి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇటువంటి అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. నెయ్యే కాదు, మామూలు నూనె కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈక్వేషన్లో 4లో యానిమల్ ఫ్యాక్ట్ అంటే కలిపేయాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఏ జంతువులో తెలియదు కానీ అని కూడా పేర్కొన్నారు. మరికొన్ని నమూనాలు కూడా పరీక్షించామని, వాటి వివరాలు కూడా వెల్లడిస్తామని కూడా చెప్పుకొచ్చారు. తిరుమలలో శ్రీవారి ప్రసాదం పైన అంటే లడ్డు వాసన వస్తుందని కూడా, నాణ్యత లేదని, ఏదో తప్పు జరుగుతుందని కూడా భక్తులు అనుమానం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ కూడా కార్యనిర్వహణాధికారి అలాగే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఎన్నో సందర్భాల్లో కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అలాగే ఫోన్ ఇన్ కార్యక్రమంలో కూడా చెప్పుకొచ్చారు. చర్యలు కూడా తీసుకోవాలని కోరారు, అయినా కానీ పట్టించుకోలేదని కూడా ఆనం వెంకటరామరెడ్డి గారు అయితే ధ్వజమెత్తారు. జగను ఆయన బంధువులు దేవుణ్ణి నమ్మరు కాబట్టి వారు వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం లేదని కూడా ఇప్పుడే చెప్పాం. ఆ రోజు అదే నిజమైంది. ప్రజలను లూటీ చేసి జైల్లో పెట్టేది చాలదా అని కూడా చెప్పుకొచ్చారు. కలియుగ దైవం గోవిందునికి వాడే నెయ్యిలో కూడా మోసం చేస్తారని కూడా మండిపడ్డారు. తప్పు ఎవరు చేసినా ఆ పాపం మనకు తగలకుండా ఉండేందుకు క్షమాపణ చెబుదాం. ప్రపంచంలోని శ్రీవారి భక్తులందరూ కూడా తల స్నానాలు చేసి పసుపు నీళ్లు
చల్లుకొని ఆ దేవుని ముందు దీపారాధన చేద్దామంటే కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మనకు శ్రీవారి లడ్డు నాసిరకం నెయ్యి వాడినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు గారు కూడా అంటే విహెచ్ గారు కూడా గాంధీ భవన్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసాదంలో పంది చేప కొవ్వు వాడినట్టు అంటే గొడ్డు కొవ్వుతో కూడా నెయ్యి సరఫరా చేసినట్టుగా రెగ్యులర్ కాంట్రాక్టర్ కాకుండా కొత్త వారికి ఎందుకు ఇచ్చారనే దానికి సంబంధించి ప్రశ్నించారు. దీనిపైన సిబిఐ విచారణ కూడా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణానికి ఒడిగడుతుందంటే అసలు నేను ఎప్పుడు కూడా అనుకోలేదని, కల్తీ నెయ్యి వాడి వాళ్లకు దేవుడు కూడా క్షమించడనేసి కూడా చెప్పుకొచ్చారు. వెంటనే ప్రధాని మోడీ కావచ్చు, హోంమంత్రి అమిత్ షా సిబిఐ విచారణ కూడా ఆదేశాలు జారీ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ ఘటన పైన భక్తులు తీవ్ర ఆందోళన కూడా చెందుతున్నారు. దేవుడికి అన్యాయం జరిగిందని ఏ పార్టీ అయినా విచారణ జరగాల్సిందేనని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇక్కడ శ్రీవారి ఫోటోలను కూడా తొలగించేందుకు కూడా జగన్ యత్నించారంటూ కూడా కేంద్ర మంత్రి తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అంటే తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనను సృష్టిస్తూ ఉంటే ఈ వివాదం వేళ కార్మిక శాఖ సహాయక మంత్రి శోభక రంజాజే ఈ అంశాన్ని కూడా తీవ్రంగా స్పందించారు. తిరుమలకు చెందినటువంటి కళాశాలలో కూడా పద్మావతి శ్రీనివాసుల ఫోటోలను కూడా తొలగించారని, హిందీయేతర గుర్తులకు సప్తగిరుల పైన ఏర్పాటు చేయాలని కూడా జగన్ చూసిందని, హిందువులు కాని వారిని కూడా బోర్డు చైర్మన్ గా నియమించిందని, జంతువుల కొవ్వును పవిత్ర ప్రసాదంతో కలిపిందని, వెంకటేశ్వర స్వామి ఆ చుట్టూ జరుగుతున్నటువంటి ఈ హిందూ వ్యతిరేక రాజకీయాలను కూడా మమ్మల్ని క్షమించు అంటూ కూడా ఘాటుగా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. లడ్డూలో కల్తీ ఆరోపణలు దర్యాప్తు అవసరమని కూడా కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన అంశం చాలా తీవ్రమైందని, దీనిపైన సమగ్రంగా విచారణ జరిపి దోషులను తేలిన వారికి శిక్షించాలని కూడా చెప్పుకొచ్చారు. ఆంగ్ల వార్తా సంస్థ వద్ద కూడా వ్యాఖ్యానించారు ఆయన. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి సంబంధించి సరఫరా చేసినటువంటి నెయ్యి మనం చెప్పుకుంటున్నాం. ఈ విధంగా వెంకటరామరెడ్డి గారు కావచ్చు, గుజరాత్ ప్రముఖ ల్యాబొరేటరీలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ను అనేక పర్యాయాలు అనేక విధాలుగా కూడా రిపోర్ట్లు వచ్చిన తర్వాతే దీనిపైన కూడా వాస్తవాలను కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ఇక ఇక్కడ మన తిరుమల ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి వారు రమణ దీక్షితులు గారు కూడా ఆయన కూడా స్పందించారు దీనికి సంబంధించి. అంటే గత 5 ఏళ్లలో ఇక్కడ నిరభ్యంతరంగా మహాపాపం జరిగిందంటూ కూడా రమణ దీక్షితులు కూడా చెప్పుకొచ్చారు. అంటే శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి కూడా టీటీడీ మాజీ ప్రధాన అర్చకులైనటువంటి రమణ దీక్షితులు కూడా స్పందించారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యత గతంలో ఎన్నోసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లామని, కానీ లాభం లేకపోయిందని కూడా పవిత్రమైనటువంటి ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదం వినియోగించడం అపచారమని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. తిరుమలలో నిర్వహించేటువంటి మీడియా సమావేశంలో రమణ దీక్షితులు అయితే మాట్లాడారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యత పైన కూడా ఎన్నోసార్లు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళినా అది ఒంటరి పోరాటం అయిపోయిందని, తోటి అర్చకులు ఎవరు కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల కూడా ముందుకు రాలేదని కూడా చెప్పుకొచ్చారు. దీంతో గత 5 ఏళ్లలో ఇక్కడ నిరభ్యంతరంగా కూడా ఈ మహాపాపం జరిగిందని, నెయ్యి పరీక్షలకు సంబంధించి ల్యాబ్ రిపోర్ట్లు కూడా చూశాను, నెయ్యిలో జంతువులకు ఉన్నట్టుగా కూడా అందులో ఉందని, పరిశుభ్రమైనటువంటి ఆవు పాలతో తయారైనటువంటి నెయ్యితో అందులో కొవ్వు పదార్థాలు కలిపేందుకు కూడా వీలు లేదు, కానీ అలా కలిపారని కూడా చెప్పుకొచ్చారు. తిరుమలకు ప్రక్షాళన చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. దీని కోసం ఎన్ని చర్యలు చేపట్టారు, కర్ణాటక నందిని డైరీ నుంచి కూడా నెయ్యిని వినియోగించేందుకు కూడా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం ఒక శుభ పరిణామం అనేసి కూడా రమణ దీక్షితులు గారు అయితే కూడా చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కూడా
హైకోర్టులో వైసీపీకి సంబంధించి కూడా ఒక పిటిషన్ ఉందన్నమాట. అంటే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన అంటే అత్యవసరంగా విచారణ జరపాలంటే కూడా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ అంశం పైన కమిటీ వేసి వాస్తవాలు కూడా నిగ్గు తేల్చాలని కూడా కోరారు. పిటిషన్ పైన బుధవారం విచారణలు చేపడతామని కూడా హైకోర్టు తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి సరఫరా చేసినటువంటి నెయ్యిలో ఫిష్ ఆయిల్తో పాటుగా గుడ్డు, పంది కొవ్వు నుంచి కూడా తీసినటువంటి నూనెను కలిపినట్టుగా తేలిందని తెలుగుదేశం పేర్కొంది. ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు సంబంధించినటువంటివి కాకుండా ఇతరత్ర కొవ్వు కలిపిన కలగలిపి ఉన్నట్టుగా కూడా పరీక్షలో వెల్లడైందని విచారించింది. దీంతో ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అటు ధర్మాసనం, హైకోర్టు ధర్మాసనం కావచ్చు, అటు సిబిఐ విచారణకు సంబంధించి ఇటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం, అటు హిందుత్వ పార్టీగా పేరు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా దీనిపైన చర్యలు తీసుకుంటుంది, ఇందులో వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరు ఇందులో ప్రధాన సూత్రధారులుగా ఉంటే వారికి ఎటువంటి శిక్షలు పడతాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.